నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాకలో గల శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిల్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి మరియు సైన్స్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఉదయం నుంచే విద్యార్థులకు ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత, దాని విధులు మరియు ప్రస్తుత ప్రమాదాలపై పూర్తి అవగాహన కల్పించారు. దీనితో పాటు చిత్రలేఖన ఉపాధ్యాయులు మూర్తి పర్యవేక్షణలో ఓజోన్ పరిరక్షణ మన అందరి బాధ్యత అనే ఇతివృత్తంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు లయన్స్ క్లబ్ గొల్లెల మామిడాడ శ్రీ సూర్య సౌజన్యంతో మెడల్స్ మరియు ప్రశంసాపత్రాలను అందజేశారు. మధ్యాహ్నం పాఠశాల విద్యార్థులు ఓజోన్ పరిరక్షణ సందేశంతో ఒక భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు ఓజోన్ పొర సంరక్షణ ఆవశ్యకతను తెలియజేశారు. ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా విద్యార్థులు O3 అంటే ఓజోన్ ఆకృతిలో చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని ఓజోన్ పొర రక్షిస్తుందని తెలిపారు. నేడు వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, రేడియోధార్మిక పదార్థాల విడుదల వల్ల ఓజోన్ పొర తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి గొడుగులు చేతపట్టి ర్యాలీ నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి, ఉపాధ్యాయులు చిలుకూరి శ్రీనివాసు, ఆదినారాయణ, వెంకటరమణ, పనిసిరెడ్డి, వీరభద్రం, సుగుణ, లీల, ఇతర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాక నందు ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మరి విద్యార్థులందరి చేత కూడా వినూత్నంగా గొడుగులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఓజోన్ పొర సంరక్షణపై విద్యార్థులందరికీ కూడా అవగాహన కలుగజేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచడం ద్వారా మరి వాతావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఓజోన్ పొరని సంరక్షించుకోవడం వల్ల మనకి ఏదైతే సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలని బారిన పడకుండా మనందరం రక్షించబడాలంటే మరి ఈ ఓజోన్ పొరను రక్షించుకునే బాధ్యత మనందరూ కూడా తీసుకోవాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మరి దీనిపై డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా ఓజోన్ పొర మనందరి బాధ్యత, ఓజోన్ సంరక్షణ మనందరి బాధ్యత అనే అంశంపై మరి డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసి దాంట్లో విన్నటువంటి విజేతలకి మరి మావిడాడ శ్రీ సూర్య లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మరి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది.